నాకే ఎందుకు ఇట్లా, నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతుకు ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా నాశనమైంది, నా బ్రతుకు ఎందుకు ఇట్లా అయింది అట్లా అనుకునే వారలారా, మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే. కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు. ఆ మాధుర్యమైన అనుభవాలు నీవు స్వతంత్రించుకున్నట్లు ముందు నువ్వు కొన్ని చేదైన అనుభవాల గుండా ప్రయాణం చేయాలి, తప్పదు. దీనత్వాన్ని నేర్పాడు దేవుడు, ఒంటరిగా బతకడం నేర్పాడు. ఎవ్వరూ ఆదరించేవాళ్ళు లేకపోయినా తన గోడు దేవునికే చెప్పుకొని దేవుని బట్టి బతికేటట్లు ఎస్తేరుని బాల్యం నుంచి చెక్కుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? రాబోతున్న దేవుని ప్రజల పెద్ద ప్రమాదాన్ని ఈ ఆడపిల్లే అడ్డుకోవాలి. దేవుని ప్రజను ఈ ఆడపిల్లే రక్షించాలి. ఆ కష్టకాలంలో ఈ ఆడపిల్లే బతికించాలి. ఆ కష్టకాలంలో